చాలా హై ఎంప్లాయబిలిటీ ఉంది. ఇప్పుడు అదే రకంగా ఇండియాలో కూడా మంచి డిమాండ్ ఈ రోజు అరైజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ పూల్, ఇక్కడ ఉన్నటువంటి ఆ స్టాండర్డ్స్, ఇక్కడ ఉన్నటువంటి ఆ నోహౌ, ఆ ఎక్స్పర్టీస్, ఇవన్నీ కూడా ఆంధ్రాలో, మన ఇండియాలో ఈరోజు చాలా అవసరం ఉంటుంది. ఏవియేషన్ కి సంబంధించినటువంటి ఏమైనా ఇండస్ట్రీస్ ఉన్నా, కాన్సెప్ట్స్ ఉన్నా, కొత్త స్టార్టప్స్ ఉన్నా, కొత్త టెక్నాలజీస్ ఉన్నా ఖచ్చితంగా ఇండియాలో, ముఖ్యంగా ఆంధ్రాలో కూడా ఫెసిలిటేట్ చేయడానికి దానికి కూడా నా తరపున సపోర్ట్ చేస్తానని ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్టీ కమ్యూనిటీకి అందరికీ కూడా ప్రత్యేకంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే మరొక్కసారి మీ అందరికీ కూడా నా బెస్ట్ విషెస్. మీరందరూ కూడా ఈ స్థాయిలో ఇక్కడ ఉన్నారనంటే ఒకటి, మీ అందరికీ బాధ ఉంటుంది, ఇంటి నుంచి దూరంగా ఉన్నాం, తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉన్నాం, పుట్టిన ఊరు నుంచి దూరంగా ఉన్నామని. అయినా కష్టాన్ని నమ్ముకొని దేశంగాని దేశంలో మీరందరూ కూడా ఇలా మన తెలుగుతనం ఎక్కడా కూడా విడిపోకుండా దాన్ని కాపాడుకుంటూ ఇంత చక్కగా ఈ యొక్క స్థాయిలో మీరందరూ కూడా పర్ఫామ్ చేయగలుగుతున్నారనంటే మీ అందరూ కూడా ఆంధ్రాకి ఈరోజు బ్రాండ్ అంబాసిడర్స్ అండ్ యూఆర్ ఆల్ ప్రైడ్ ఫర్ అవర్స్. మీరందరూ సాధించినటువంటి సక్సెస్ మాకు గర్వకారణం. మేము ఈరోజు ధైర్యంగా ఎక్కడికి వెళ్ళినా సరే మన తెలుగు కమ్యూనిటీ అని మేము చెప్పుకోగలుగుతున్నామనంటే అది మీ అందరి వల్ల. అది కాపాడుకోండి, దాన్ని బలపరచండి, మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లండి అని మీ అందరికీ తెలియజేస్తూ ఇక్కడ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై భారత్. రెండు వాక్యాల్లో నేను ముందరే చెప్పాను, ఎవరి మాటలు విని మిగిలిన వాళ్ళు కూడా ఎరుకగలిగిన వారుగా మారుతారు. అటువంటి నాయకత్వం వారిదని. తదుపరి, వారి జన్మంబు సఫలంబు ఎవ్వాని వలన వంశం అధికొన్నతి వహించి వన్నెకిక్కు, తెలుగు జాతి కీర్తి పుంజమై పరిశ్రమిస్తూ యువశక్తిని సమీకరిస్తూ యువగళమై నినాదిస్తూ ప్రపంచ వ్యాపిత తెలుగు సమాజపు భావితరానికి ఆశాదీపంగా ఆవిర్భవిస్తున్న యువ నాయకులు, మీరు చెప్పండి. నారా లోకేష్ గారు.